భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం. అలాంటి దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీ గాలి పీల్చడం అంటే విషాన్ని పీల్చడమే. ఇది బయటి పరిస్థితి. చుట్టుపక్కల ప్రాంతాలు గ్యాస్ ఛాంబర్లుగా మారాయి. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా తయారైంది. వాయు కాలుష్యం ఢిల్లీ వాసులను నగర యాతన చూపిస్తోంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. కాలుష్య కోరల్లో రాజధాని ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిపై సీరియస్ అయిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేంద్రానికి ధర్మాసనం అల్టిమేటం జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా మారిపోయింది. వాయు కాలుష్య ఢిల్లీ వాసులకు నరక యాతన చూపిస్తోంది. బయటకు రావడానికే ప్రజలు జంకుతున్నారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత రోజు రోజుకు దిగజారుతూ ఉండడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని అరికట్టడానికి దీర్ఘకాలిక చర్యలు అవసరమంటోంది. తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా కేంద్రానికి డెడ్ లైన్ విధించింది. 4 వారాల్లోగా యాక్షన్ ప్లాన్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నివారణ చర్యల విషయంలో ఇకపై ఎలాంటి సాకులు అభ్యంతరాలు వినేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి CAQM మొత్తం 15 దీర్ఘకాలిక చర్యల్ని సిఫారసు చేసిందని కోర్టుకు తెలిపారు. వీటిని అమలు చేయడానికి బాధ్యత గల ఏజెన్సీలను కూడా గుర్తించినట్లు తెలిపారు. నిధుల కోసం ఎన్విరాన్మెంట్ కంపెన్సేషన్ చార్జ్ ఫండ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. CAQM నివేదికను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. CAQMలో సూచించిన 15 చర్యలతో పాటు ఇంకా ఏవైనా అదనపు చర్యలు అవసరమైతే వాటిని కూడా చేర్చండి సూచించింది. కానీ వీటిని అమలు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని చెప్పింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదని, వాటిని వినడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా సంబంధిత వాటాదారులందరూ తక్షణమే తమ కార్యాచరణ ప్రణాళికను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. గత విచారణలో కూడా సుప్రీంకోర్టు CAQM పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనవరి 6న జరిగిన విచారణలో కమిషన్ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతోందని మందలించింది. కాలుష్యం అనేది ఢిల్లీలో ప్రతి ఏటా వచ్చే సమస్యగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ స్టేజ్ 4 ప్రమాణాలు పాటించని పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు అనుమతిచ్చింది. మొత్తానికి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కాలుష్య నివారణపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ధర్మాసనం మాటల్ని ఈసారైనా కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా, లేక ఎప్పటిలాగే పేపర్ వర్కే పరిమితం చేస్తారా? చూడాలి.